హాయ్ ఎవ్రీవన్ అండ్ మన కంటిన్యూషన్ అండి జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ క్వశ్చన్, నిక్షయ్ పోషణ్ యోజన చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నిక్షయ్ పోషణ్ యోజన అనేది 2018లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అండ్ ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అంటే కొంత అమౌంట్ డైరెక్ట్గా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరికి అవుతుంది అంటే టు ఆఫర్ ఇన్సెంటివ్స్ ఫర్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు టీబీ పేషెంట్స్. టీబీ పేషెంట్స్కి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ పథకాన్ని వాళ్ళు లాంచ్ చేశారు గవర్నమెంట్. అండ్ 12th క్వశ్చన్, ఎంప్లాయీస్ డిపాజిట్స్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎడిల్లీ అనే స్కీమ్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేడ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆన్సర్ వచ్చేసి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈపీఎఫ్ఓ. ఇది మనందరికీ తెలిసిందే కదా. అండ్ 13th క్వశ్చన్, ఆయుష్మాన్ భారత్ పిఎం జన ఆరోగ్య యోజన. ఆయుష్మాన్ భారత్ ఏబి, పిఎం జన ఆరోగ్య యోజన జేఏవై హెల్త్ కవరేజ్ స్కీమ్ ఫర్ విచ్ ఏజ్ గ్రూప్? ఏ ఏజ్ గ్రూప్స్ కండి ఇది? ఆన్సర్ వచ్చేసి ఆల్ 70 years అండ్ అబోవ్. నెక్స్ట్ 14th క్వశ్చన్, నమో డ్రోన్ దీదీ. నమో డ్రోన్ దీదీ స్కీమ్ రీసెంట్లీ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్, ఎయిమ్స్ టు ప్రొవైడ్ డ్రోన్స్ టు. క్వశ్చన్లోనే ఉంది కదండి. నమో డ్రోన్ దీదీ అక్క అంటే విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసము, SHGS ఇన్ షార్ట్ ఫామ్. నెక్స్ట్ 15th క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ద సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్? అంటే సింగిల్ గర్ల్ ఉన్న వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ ఇద్దాము అన్న స్కీమ్ రీసెంట్గా లాంచ్ చేశారు. ఇది ఏ ఆర్గనైజేషన్ ఇంట్రడ్యూస్ చేసింది? ఆన్సర్ ఇస్ CBSE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.